స్మార్ట్ ఫోన్ మీ పిల్లల జీవితాలను చీకటి చేస్తుందా? ఫోన్ లేకుంటే మీద అవుతున్నారు. చివరికి ఇది వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. अगर आपके बच्चे भी घंटों घंटों स्मार्टफोन पर गेम खेलने के शौकीन हैं तो जरा समझ आइए। చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో శుక్రవారం పాడైపోయిన ఓ సెల్ ఫోన్లోని బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం వెడకల్లో మహేష్ అనే యువకుడు స్మార్ట్ ఫోన్ కు బానిసై మతి స్థిమితం కోల్పోయాడు. ఇంటర్ మధ్యలో మానేసి కూలి పనులకు వెళ్తున్న మహేష్ స్మార్ట్ ఫోన్ లో పబ్జీ తరహా ఆటలకు బానిసయ్యాడు. పనులు మానేసి ఇంట్లోనే రాత్రి పగలు తేడా లేకుండా 3 నెలలుగా నిద్రాహారాలు మాని స్మార్ట్ ఫోన్ లోనే మునిగిపోయాడు. దీంతో మహేష్ ఆరోగ్యం క్షీణించింది. తాను ఏం మాట్లాడుతున్నాడో ఎదుటివారు ఏమి అడుగుతున్నారో కూడా తెలుసుకోలేని స్థితికి చేరడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ కు దెయ్యం పట్టిందని భావించి మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. ఇక పోరగాళ్ళంతా ఆటల మీద ఫుల్ బిజీ ఉంటారు. ఓ తిండి లేదు తిప్పలేదు, ఆటే ఆట. అయ్యో ఆట అంటే వెనకట మనం ఆడుకున్న ఆటలు కాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో వీడియో గేమ్లు, క్యాండీ క్రష్, టెంపుల్ రన్, యాంగ్రీ బర్డ్, సబ్వేసర్ మస్తు ఉన్నాయి. సేపు ఆడతారు. ఇక బోల్ చూడవే మొబైల్స్ నా పథకం సక్సెస్ అయింది. సమాజం మొత్తాన్ని నా పానచర్మంలో దూరించారు. వాళ్ళు తమ ఫోన్లలోనే చిక్కుపోయారు. హెడ్లైన్స్, స్క్రోలింగ్, వ్యర్థమైన లైక్స్, పోస్ట్ల వెంట పడే పిచ్చి. ఇల్లు, బంధం, స్నేహం అన్నిటినీ మర్చిపోయారు. ఫోన్లే వాళ్ళ ప్రపంచం అయిపోయాయి. బలమైన ప్రణాళిక మాస్టర్. వాళ్ళు కేవలం ఫాలోవర్స్ కోసం పరితపిస్తున్నారు. తమ లైఫ్ని మేము కంట్రోల్ చేస్తున్నామని వాళ్ళకు తెలియదు. ప్రతి పింగ్, ప్రతి టింగ్తో వాళ్ళు మరింత బంధింపబడుతున్నారు. ఒకటే మాట, ఇప్పుడు వాళ్ళకి కుటుంబం లేదు, స్మార్ట్ ఫోన్ మాత్రం ఉంది. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడడం మర్చిపోయారు, ఫోటోలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ క్రిస్మస్ విషెస్ పంపించే చోట నా ద్వారా మెసేజ్లను పెట్టేస్తున్నారు. డబ్బులు అక్కర్లేదు, ప్రేమాపేతలు లేవు, పూర్తిగా నాకు బందీలైపోయాను. వాళ్ళకి ఫోటో పోస్ట్ చేయడమే అసలు జీవితం అనిపిస్తున్నారు. పక్కన ఉన్న వ్యక్తిని పరిగణించకపోవడం వల్ల నా పని సులభమైపోయింది. లైక్ల కోసం, కమెంట్స్ కోసం పరితపిస్తున్నారు. ప్రతి నిమిషం నన్ను చూస్తూనే ఉన్నారు. చూడండి, వాళ్ళు రాత్రంతా వాళ్ళని నిద్రపోలేకుండా స్క్రోలింగ్ చేస్తున్నారు. మరో టైం వస్తే వాళ్ళు మరింత పరిచేస్తారు. గురువా, వీళ్ళు కేవలం యవనస్తులే శోధిస్తున్నారు, కానీ నేను చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, అందరినీ శోధిస్తున్నాను. అద్భుతం నా అనుచరులారా. వాళ్ళు ఇప్పుడు తమ జీవితంలో నిజంగా బ్రతకాలని ఆలోచన కూడా చేయట్లేదు.
వారి ఆలోచనలో ఏది సత్యం ఏది అబద్ధం అని తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇది స్నేహం, కుటుంబం, ఆనందం. ఈ హ్యాష్ట్యాగ్ సెల్ఫీల పండుగ ఫోన్స్కి అలవాటు పడిపోయాను. ఈ పండుగ నా చేతుల్లోనే ఉంది. అలాగే మాస్టర్ వారి నోటిఫికేషన్ పంపుదామా? వాళ్ళ నిమిషం ఫోన్ చూడకుండా ఉండాలి. అవును, ప్రతి క్షణాన్ని డిస్ట్రాక్ట్ చేయాలి. మరిన్ని మెసేజెస్, మరిన్ని రీల్స్, మరిన్ని చాట్స్, వాళ్ళు ఏమాత్రం వెనక్కి చూడకూడదు. ప్రార్థనలు అస్సలు ఉండకూడదు. Scene 2. The family and the gift changed everything. హ్యాపీ బర్త్డే జాయ్. బాబు, ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి మొబైల్ ఫోన్ గిఫ్ట్గా తెచ్చాను. జాగ్రత్తగా వాడుకో, సరేనా? థ్యాంక్స్ డాడీ. ఇప్పటి నుంచి నేను కూడా రియల్ లైఫ్ లో చిలాకీగా ఉండవచ్చు. ఇప్పుడు మా బాబు కూడా ఫ్రెండ్స్ తో మాట్లాడగలుగుతాడు, ఒంటరివాడు కాకుండా ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకో, మాతో కూడా నీ సమయాన్ని గడపాలి. కొన్ని రోజుల తర్వాత అతడు పూర్తిగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయాడు. అతని తల్లిదండ్రులతో కూడా సమయాన్ని గడపకుండా ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ రీల్స్, ఫేస్బుక్, వాట్సాప్ మరియు ఆన్లైన్ పరిచయాలతో లోక ప్రేమకు బానిసైపోయాడు. వారు తమ కుమారుణ్ణి ప్రేమించి మొబైల్ ని గిఫ్ట్ గా ఇస్తే ఆ మొబైలే అతని ప్రపంచంగా మారింది. బాబు జాయ్, ఫ్యామిలీ మీటింగ్ లో జాగ్రత్తగా క్రమశిక్షణతో కూర్చోవాలి. అలా మొబైల్ వాడకూడదు. అబ్బా, ఇంకా 2 నిమిషాలే నాన్న. ఫ్రెండ్స్ కి రిప్లై ఇస్తున్నా, వస్తున్నా, ఆగు. ఒక రాత్రి అదే పనిగా అతడు మొబైల్ చూస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి అతని గుండె బరువెక్కిపోయింది. అతడు ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలతో అతను సతమతం అవుతున్నాడు. అప్పుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఎందుకో నాకు శాంతి లేదు. ఎవరు నన్ను నిజంగా ప్రేమించడం లేదు. నా లైఫ్ కి అర్థం ఏమిటి? అతడు యూట్యూబ్ రీల్స్ ను చూస్తున్నప్పుడు అనుకోకుండా ప్రేయర్ పవర్ చర్చ్ సేవకుడైన సామన్న గారి వాక్యం చూడడం జరిగింది. సైతాను ఒత్తిడితో కొట్టుతా ఉంటాడు, ఎన్నెన్నో తలంపులు తీసుకొస్తా ఉంటాడు. నిద్ర పట్టకుండా అవి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన, అట్లా డిప్రెషన్ లో వెళ్తా ఉంటాడు. దేవుని తలంపులతో నువ్వు పోతా ఉంటే డిప్రెషన్ లో పోవు. వాని మాటలు వినడానికి వీల్లేదు. వాని మాటలు వింటే ఆ తలంపులను పట్టుకొని వాళ్ళ తలంపులను మల్టిప్లై చేస్తా ఉంటాడు. ఈ వాక్యం విన్న ఏ బిడ్డ కూడా నాశనానికి పోవడానికి వీల్లేదు. ఒకరు పోయి ఉంటే ఈ రోజు పనికి రావాలి. ధైర్యంగా మనం చూస్తాం. సైతాడు ప్రతిసారి అదే ట్రై చేస్తూ ఉంటాం. మన దగ్గరికి వచ్చి మనం నేర్పాలని చేస్తూ ఉంటాం. కింద పడిపోయినా భయపడదు. నేను నేర్పడానికి వేసేవారు రెడీగున్నారు. నీకు శక్తి పరంగా రెడీగున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలో కూలిపోయినావో ఈరోజు ధైర్యపరుస్తున్నాడు. నీతో ఉన్న నీలో ఉందని నా శక్తి కొండుకొని ఆ సైతాన్ని ఎదిరించు. వాడు పారిపోతాడు. ఆ సమస్య పోతుంది. దేవునికి ఆదరణ ధైర్యం ఇచ్చిందట. సామన్న గారి వాక్యం విన్న అతడు మోకాలు వంచి అంగలార్చి ప్రార్థనతో తాను చేసిన తప్పులను ఒప్పుకున్నాడు.
అంతలో అతను త్రాగిస్తున్నాడన్న విషయం మొబైల్ స్పీకర్ కి తెలిసి తన అనుచరులైన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాలను నోటిఫికేషన్ రూపకంగా శోధించమని పంపుతాడు. దేవా, నన్ను ఇంకా విడిచిపెట్టలేదా? నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించు. నేను తప్పు చేశాను. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయరా. వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది చూడు. ఎవరు నీకు మెసేజ్ చేశారు చూడు. అని ఎవరు నీకేమో చెప్పాలనుకుంటున్నారు. ఫేస్బుక్ లో ఎవరో నీకు కొత్త ఫోటోకి కమెంట్ పెట్టారు. ఒకసారి చూడరా. ఒకసారి చూడరా రే. ఇన్స్టాగ్రామ్ లో నేను చేసిన వీడియో ఉందిరా. తొందరగా చూడరా. చాలా ఫన్నీగా ఉందిరా. ఓపెన్ చేయరా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయరా. దేవా, నన్ను రక్షించు. ఇవన్నీ నన్ను మోసం చేశాయి. నా దృష్టిని నువ్వు నిలపాలి. ఎంత పటిష్టమైన ప్రార్థన. నమ్మలేకపోతున్నాను. అసలు నువ్వేనా ప్రార్థన చేసేది? ఈసారి మన ప్లాన్ ఫెయిల్ అయింది. అయినా చూడు, మళ్ళీ వస్తాం. కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ తో మళ్ళీ వస్తాం. అతడు మోకరించి తన తప్పును ఒప్పుకున్న తరువాత శాంతితో దేవుని యొక్క వెలుగుతో అతని ముఖము ప్రకాశించింది. సంతోషముగా అతను తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి, నాన్న, మనము క్రిస్మస్ కి చర్చికి వెళ్దాము అని చెప్పాడు. తరువాత వాళ్ళ నాన్న వారి అందరి ఫోన్లను స్మాల్ వుడెన్ బాక్స్ లో వేస్తాడు. తరువాత వారందరూ కలిసి చర్చికి వెళ్తారు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను మీతో ఎక్కువ సమయం గడపాలి. దేవుడి ముందు ఉండాలి. ఫోన్ ముందు కాదు. దేవుడే నాకు ముందు. ఈ క్రిస్మస్ ప్రత్యేకంగా జరుపుకోవాలి. మొబైల్ ఫోన్స్ వాడకుండా దేవుని వాక్యాన్ని వినేలా గడపాలి. వాక్యం సమయంలో, ఆరాధన సమయాల్లో మొబైల్స్ వాడకూడదు. అవును నాన్న, నాకిప్పుడు అర్థమైంది. దేవునితో ఉండడమే అసలైన శాంతి. ఫోన్లోనో సోషల్ మీడియాలోనో కాదు. బాబు, నువ్వు మారిపోయావు. ఇది మాకు క్రిస్మస్ గిఫ్ట్ లాంటిది. మన స్మార్ట్ ఫోన్ లో ఈరోజు స్మార్ట్ గా విశ్రాంతి తీసుకోవాలి. మనం నిజమైన క్రిస్మస్ ప్రపంచంలో కాలం గడపాలి. పొరపాటుగా కూడా నోటిఫికేషన్ చూడడం లేదు అని నిర్ధారించాలి. యేసు ప్రభువా, ఈ క్రిస్మస్ ప్రత్యేకంగా మారుస్తున్నావు. మా కుటుంబాన్ని తిరిగి నీ సన్నిధికి నడిపించినందుకు కృతజ్ఞతలు. దేవా, నాకు దారి చూపించినందుకు ధన్యవాదాలు. ఇకపై నేనెప్పుడు నీకు దూరం కాను. ప్రభువా, మా కుటుంబానికి నువ్వే సహకారివి. మన జీవితంలో ప్రతిరోజు ఇలా దేవునితో ప్రార్థనలో సమయం గడపాలి. జాయ్, అవును నాన్న, నేను ఈరోజు నిజంగానే దేవుని పిలుపు విన్నాను.
ఇప్పుడే పని పూర్తి కాలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా మళ్ళీ వారిపై దాడి చేయడానికి ఇలాంటి మాయలు ప్రయత్నిస్తాయి. కానీ ఈ కుటుంబం ఇప్పుడు మారింది. వారికి విశ్వాసం ఇప్పుడు అస్త్రం. నేను వారి హృదయాలను ఆత్మశక్తితో నింపుతాను. దేవుడు వారికి దారిని చూపించి సందేశాలను పంపడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నోటిఫికేషన్ల కన్నా దైవ పిలుపు గంభీరంగా వినిపిస్తుంది. ఒక్కసారి శ్రద్ధ తప్పితే ఈ ప్రపంచం మళ్ళీ వారిని పక్కద్రోవ పట్టిస్తుంది. అందుకే నేను కత్తి చేత పట్టి నడుస్తాను. ప్రతిసారి నిష్టను నాశనం చేయాలనుకునే ఆత్మలతో యుద్ధం చేస్తాను. ఆకర్షణ నుంచి వీరిని కాపాడుటే కాదు, వీరిని ఆత్మశక్తితో పెంచాలి. కేవలం భయంతోనే రక్షణ కాదు, ప్రేమతో కూడిన రక్షణ. ఇప్పుడు వారికి దైవంతో అంతరంగ సంబంధం అవసరం. దేవుని పిలుపు వారి జీవితంలో మార్పును తీసుకువస్తుంది. దేవుడు మన ద్వారా పంపించే సందేశాలు మనుషుల హృదయాలను మరచేలా చేస్తాయి. ఇది మా బాధ్యత. మోసాలను తొలగించడం మా పని. మేమున్నంత వరకు ఈ కుటుంబం రక్షణలో ఉంటుంది. ఈ కుటుంబం ఇప్పుడు దివ్యకాంతి కింద ఉంటుంది. దేవుని ఆశీర్వాదం వారిని ఎప్పుడూ కాపాడుతుంది. ప్రతి యుద్ధంలో వారు ధైర్యంగా నిలబడటానికి దైవం వారికి కొత్త శక్తిని ఇస్తుంది. మన పని ఇప్పటికి పూర్తయినా ఆ దుష్టులను ఎప్పుడూ వదిలిపెట్టము. పేరు వచ్చే దుష్టబలం ఎంతటి వారైనా దైవపు ప్రేమ మరింత శక్తివంతమైనది. ప్రతి పిలుపులో, ప్రతి ప్రార్థనలో, ప్రతి క్షణంలో దేవుడు తోడుగా ఉంటాడు. గురువా కొంత మునిగింది గురువా. వాడు ఏ రిపేర్ చేయలేదు. నా మెసేజ్ చూసినట్లే కనిపించలేదు. గురువా వాళ్ళ స్నేహితులు నిద్రపోయినా నేను రాత్రి 2 గంటలకు కూడా మెసేజ్ పంపించా. అయినా ఈ మాత్రం పట్టించుకోవట్లేదు గురువా. గురువా ఇప్పుడు ఏం చేయాలి గురువా? ఆ కుటుంబాన్ని మీకు దేవతలు వారిని కాపాడుతున్నాయి గురువా. ఇప్పుడు వాళ్ళు అక్కడ పెట్టినా కూడా మనం వెంటనే ఖాళీ ఊరైపోతాం గురువా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి గురువా. గురువా అతని ఫోన్లోకి ఎన్ని కమెంట్స్ పెట్టినా, ఎన్ని లైక్స్ కొట్టినా కూడా ఆ నోటిఫికేషన్ సౌండ్స్ కి పడతాడనుకున్నా పడట్లేదు గురువా. ఎప్పుడు ప్రార్థనలో ఉంటున్నాడు, వాక్యం చదువుతున్నాడు, అసలు మా మాట వినట్లేదు గురువా. గురువా నావైతే ఇంకా మరీ ఘోరం గురువా. క్యాన్ చేసిన వీలు కూడా ఓపెన్ చేయలేదు. అసలు స్వైప్ కూడా చేయట్లేదు గురువా. కనీసం నా ఫేస్ కూడా చూడట్లేదు గురువా. నేను కుక్క పిల్ల రీల్స్ పంపినా కూడా స్వైప్ చేయట్లేదు. వారి మనసు ఎలా మారిందంటావు గురువా? వీళ్ళంతా విన్న దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. దేవునిపై విశ్వాసం వల్ల నా ప్లాన్ మొత్తం విఫలమైంది.
సోషల్ మీడియా గేమ్స్ నోటిఫికేషన్ ద్వారా వారిని నా మార్గంలో నడిపించాలనుకున్నాను. వారందరూ నా వెంట ఉంటారనుకున్నాను. వీళ్ళ మనసు ప్రార్థనలో స్థిరపడితే నేను విషయమే చల్లలేను. దైవం వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుంటే మా పంతం ఫలించదు. ప్రార్థన అసలు ప్రార్థనకు ఇంత శక్తి ఉందా? నా అంచులారా భయపడకండి, వెళ్ళండి, ప్రయత్నం చేయండి. మనకి మళ్ళీ అవకాశం దొరుకుతుంది. ఖాళీగా కనపడితే చాలు శోధించండి. ప్రార్థన లేకపోతే శోధించండి. వేరే పనుల్లో ఉంటే శోధించండి. ఫోన్ మాట్లాడుతున్నారు. పదండి వెళ్దాం, పదండి పదండి. He's the king of righteousness. He's the king of the ages. He's the king of heaven. He's the king of glory. He's the king of kings. And he's the Lord of lords. That's my king. My king is a powerful king. No means of measure can define his limitless love. He's endurably strong. He's entirely sincere. He's eternally steadfast. He's immortally faithful. He's imperially powerful. He's impartially merciful. Do you know him? He's the greatest phenomenon that has ever crossed the horizon of this world. He's God's Son. He's a sinner's Savior. He's the centerpiece of civilization. He's unparalleled. He's unprecedented. He is the loftiest idea in literature. He's the highest personality in philosophy. He's the fundamental doctrine of theology. He's the only one qualified to be an all-sufficient Savior. I wonder if you know him today. He's the pride of the He's the victim of a captive and the pride. He sympathizes and he saves. He strengthens and sustains. He calls and he guides. He heals the sick. He cleanses the leper.
హల్లెలూయా హల్లెలూయా. అట్లా